ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి కానీ ఎవరికి పడితే వాళ్ళకే ఇస్తున్నారట కదా ఈ లీడర్లు. ఇక ఇప్పుడు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట కాదు నేను చెప్పేది, అప్పటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముచ్చట. అవు ఇంకా ఈ లోలే నడుస్తుందిలా. ఇంకో గిడ రోడ్డుకి అడ్డంగా కూర్చొని లేతలేరు కదా, గా లెవెల్ ఏడైంది చూసొద్దాం పాండ్రి. ఇగో గీడ కొంతమంది రోడ్డు కడ్డంగా కూర్చొని ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఆర్డీఓ డౌన్ డౌన్ అంటారు. పోలీసు వాళ్ళు వచ్చి ఎంత నచ్చ చెప్పినా ఇంటలేరు కదా. ట్రాఫిక్ కూడా బాగానే జామ్ అయింది, అయినా ఎత్తనే లేరు. ఇట్లా కాదనుకొని డైరెక్ట్ గా ఆర్డీఓ సారే రంగంలోకి దిగిండులా. చెప్పుల్ని సారు ఇల్లు కట్టుకునుడు అయిపోయా, ఇక వంచుకునుడే మిగిలిండే. ఇక అది కూడా లిస్ట్ మొత్తం మన దగ్గర ఉండనే ఉండే. 300 మంది ఒక్కసారే ఇండ్ల పట్టాలంటే అవుతుందా? అందుకే మొన్న కొంతమందికి ఇచ్చినాం, ఇక కొంతమందికి మళ్ళీ మేమే ఫోన్ చేసి పిలిపిస్తాం. అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చుడుతోనే జర్ర ఊపిరి పీల్చుకున్నారు. ఈ ముచ్చటింతకు ఏడ జరిగిందో చెప్పలే కదా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో అయిందన్నట్టు. ముచ్చటేందంటే గతంలో బీఆర్ఎస్ సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించే కదా, అగో గవి వంచుకునే కాడ లొలి పుట్టిందన్నట్టు. కొందరికి మొన్న ఇండ్లు ఇచ్చి ఇంకా కొంతమందికి ఇవాళ ఇస్తామని ఇంకా ఇయ్యపోయే వరకల్లా ఇక మొత్తమే ఇండ్లు ఇయ్యరు కావచ్చని ఈ తీర్ల కోపానికి వచ్చిండ్రన్నట్టు. మనము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కంప్లీట్ చేసుకున్నాము. ఆ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను మనం ఆల్రెడీ ఎంపిక చేసుకున్నాము. వాళ్ళందరి లిస్టు మన దగ్గర ఉంది, వాళ్ళ అర్హుల జాబితా మన దగ్గర ఉంది. ఎవరెవరికైతే ఇండ్లు వచ్చినాయో వాళ్ళకందరికీ తెలుసు. ఫోన్ కూడా చేసి చెప్పడం జరిగింది. వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకు ఉన్నదన్న విషయం కూడా తెలుసు అందరికీ. అదేవిధంగా మనం 26 జనవరి నాడు తొందరపాటు ప్రోగ్రామ్ తోటి మనకు అర్జెంట్ ఉండే కాబట్టి మనము ఆ ప్రోగ్రామ్ ఓపెనింగ్ చేసుకున్నాము. దాని ప్రకారమే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనము ఇళ్లకు కూడా తాళాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మనకు 3 రోజులలో మిగతా వాళ్ళందరికీ కూడా పట్టా సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కానీ పట్టా సర్టిఫికేట్లు ఇంకా ఏర్పాటు కాలేవు, వీటి మీద ఇంకా సంతకాలు కావాలి మనకు, కాబట్టి ఆగినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాతో ఫోన్లో కూడా మాట్లాడారు, ఆర్డీఓ గారితో కూడా ఫోన్లో మాట్లాడారు, గౌరవ ఎస్ఐ గారితో కూడా ఫోన్లో మాట్లాడారు. 3 రోజులలో మీరు వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఏమంటారు పట్టాలు ఇవ్వాలన్నారు. ఆయనకు సార్కి మేము రిక్వెస్ట్ చేసుకొని సోమవారం నుంచి ఇవ్వడానికి వీలవుతుంది సార్. పట్టాలు ఇంకా రెడీ కాలేవు కాబట్టి వెంటనే 300 మంది పట్టాలంటే వీలు కాదు కాబట్టి మేము ఫేజెస్ వైజ్ ఇస్తాము, మండే నుంచి మేము ఇస్తామని చెప్పినాము. సార్ కూడా సరే మండే నుంచి ఖచ్చితంగా వాళ్ళకి పట్టా సర్టిఫికేట్లు ఇచ్చేసి తాళాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు సోమవారం నుంచి ఎవరికైతే ఇండ్ల పట్టాలు ఇండ్లు మంజూరైనాయో వాళ్ళకు ఒక్కొక్కరికి మేము ఖచ్చితంగా ఎట్లయితే మొన్న ప్రోగ్రామ్కి రమ్మని ఫోన్ చేసి చెప్పినామో, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కదా అందరికీ. అదేవిధంగా మేము ఫోన్ చేసి పిలిచి పోయి చెప్తాము. ఇక మిగతా కార్యక్రమం ఆయనతో సోమవారం పోస్ట్ పోన్ అయింది. కానీ చూడురు సార్లు ఇయ్యమని అంటేనే గీ తీర్ల ఘనమైన అంటే ఇక నిజంగానే లేవన్న అవకతవకలు జరిగింది అనుకో, ఇక గాళ్ళు ఇంకా ఏ తీర్ల గరం అవుతారో మాకైతే తెలియదు. కానీ ఎమ్మెల్యే సారు జర వీళ్ళందరికీ న్యాయం చేయరు, జర మీకు పుణ్యం ఉంటుంది. ఇక లేకపోతే ఈ పారి రోడ్డు మీద నుంచి లేవకుండా ఆన్నే అంటా వార్పు పెట్టినట్టున్నారు సారు. అట్లనేగా పట్టా కాగితాలు కూడా అందరికి ఇయ్యండి జరా. ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ అవసరం. కానీ ఏం చేస్తాం, ఇండ్లు అడుక్కొని బతకాల్సి వస్తుంది మన ప్రజాస్వామ్య భారతదేశంలో. చదువు ఉద్యోగం తప్ప అన్ని పుక్కిట్లనే అని జనాలను బిచ్చగాళ్ళని చేసి కూర్చున్నారు పాలకులు 76 సంవత్సరాల స్వతంత్ర భారతంలా.